జనవరి 1న ఉదయం లేటుగా లేచి ఈ 3 పనులు చేస్తే 2025వ సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు రానే రాదు. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తెలుసుకోండి. ఈసారి బుధవారం విధియా తిథితో 2025వ సంవత్సరం ప్రారంభమవుతుంది. 2024 వెళ్ళిపోయి 2025వ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది. జనవరి 1తోనే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈసారి జనవరి 1 బుధవారం విధియా తిథితో కలిసి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి. కనుక ఈ 2025వ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మీరు అప్పులు చెయ్యవద్దు. ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. అయితే జనవరి 1వ తేదీన ఉదయం లేచి ఈ 2 పనులు చేస్తే కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు అనేది రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి 1న ఉదయాన్నే ఈ 2 పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది. డబ్బుకు లోటు అనేది రాదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరుగుండదు అని పండితులు అంటున్నారు. మరి జనవరి 1న ఉదయం లేవగానే ఆడవారు ఏ 2 పనులు చెయ్యాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఏం చేయడం వలన మరణగండం పోతుందో తెలిపే కథను ఇప్పుడు విందాం. ఒకానొక చిన్న పల్లెటూరు ఉండేది. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్య పండితుడు నివసించేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లు పోదని, చెప్పిన జోస్యం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఆ నోట ఈ నోట అతని జ్యోతిష్యం గురించి విన్న ఒక పేద రైతు పక్కనే ఉన్న గ్రామం నుంచి జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమని ఆ రైతు జాతకాన్ని ఇచ్చాడు. తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. జ్యోతిష్య పండితుడు ఎటువంటి జాతకాలు చూసినా చెలించని ఆ జ్యోతిష్యుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రే ప్రాణగండం ఉంది. ఎంతటి నిజాన్ని అయినా చెప్పగలను, కానీ నీకు ప్రాణగండం ఉందని రైతుతో ఎలా చెప్పనని చింతించి ఎలాగో తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఈవేళ నాకు చాలా పని ఉంది. మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు రాగలిగితే నేను మీ జాతకాన్ని నిశ్చింతగా పరిశీలించి చెబుతాను అని జ్యోతిష్యుడు రైతుతో అంటాడు. జ్యోతిష్యుడి మీద మర్యాదతో ఆ పేద రైతు సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో ఈ విధంగా చెబుతాడు. మనసులో పాపం పేద రైతు ఈరోజు మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నానే తలంపుతో వెళ్ళిపోయాడు అని చింతిస్తాడు జ్యోతిష్యుడు. పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతూ ఉంటాడు. దారిలోనే చీకటి పడడంతో తల దాచుకోవడానికి స్థలాన్ని వెతకడం మొదలు పెడతాడు. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలా వ్యవస్థలో ఉన్న శివుని ఆలయం కనిపించింది. అతను అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు ఆ పేద రైతు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాడిని అని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి, మండపాలు ఎలా కడితే బాగుంటుంది, పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందని
శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందని అనుకుంటూ ఉండగానే మండపం పైభాగంలో నుంచి నల్లని త్రాచుపాము అతన్ని కాటు వేయడానికి దూకబోతూ ఉంటే వెంటనే తప్పుకొని ఆలయం నుండి బయటకు వచ్చేశాడు. మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. హమ్మయ్య, బతికిపోయాను అని అనుకొని ఇంటికి చేరుకుంటాడు. ఆ పేద రైతు అలా మరణగండం పోతుంది. మర్నాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవడానికి జ్యోతిష్యం దగ్గరకు వెళతాడు ఆ పేద రైతు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ జ్యోతిష్యుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగేసి మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు. కానీ గణింపులో ఎక్కడా కూడా తేడా లేదు. కానీ తప్పదన్నట్లు పండితుడు పేద రైతుకు విషయాన్ని చెప్పి ఇలా అడుగుతాడు. నిన్న నీకు ఏమి జరిగిందో ఏది మర్చిపోకుండా తెలియజేయమని రైతుకు చెబుతాడు. ఆ పేద రైతు జరిగిందంతా కూడా జ్యోతిష్యుడికి వివరిస్తాడు. మంచి చెయ్యాలని కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే అంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంతగా మంచి చేస్తే ఎటువంటి జీవితం కలుగుతుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం. మనం బాగుండాలి అంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలు అయితే చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోనే మనం కూడా బాగుంటాం. ఇక మన వీడియోలోకి వస్తే జనవరి 1 అనేది సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. కాబట్టి ఈరోజు మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబం అంతా బాగుండాలి అంటే ఇంటి ఇల్లాలు ఈరోజు ఉదయం లేవగానే ఈ 2 పనులు చెయ్యాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సాధారణంగా జనవరి 1న అందరూ లేటుగా లెగుస్తారు. లేటుగా నిద్ర లేచేవారు కూడా ఈ 2 పనులు చేసుకోవచ్చు. తర్వాత నిద్ర లేచేవారు కూడా ఈ 2 పరిహారాలు చేసుకోవచ్చు. అసలు జనవరి 1న ఏం చెయ్యాలి అంటే ముందుగా ఆడవారు ఉదయం లేవగానే ఇంటిని చక్కగా క్లీన్ చేసుకొని శుచిగా తలస్నానం చేసి ఆ తర్వాత ఈ 2 పనులను చెయ్యండి. మొదటి పని ఏమిటి అంటే ఈరోజు వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత పొయ్యి మీద పాలు పొంగించండి. టీ కాఫీలు కాచేవారు కూడా ముందుగా పాలు పొంగించి ఆ తర్వాత టీ కాఫీలు తయారు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజున ఎవరి ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంట్లో సంవత్సరమంతా కూడా శుభాలే జరుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఆడవారు జనవరి 1న ఉదయం నిద్ర లేవగానే వంటగదిలో పాలు పొంగించండి. ఇలా పొంగించడం వలన సంవత్సరం అంతా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ధనధాన్యాలకు అష్టైశ్వర్యాలకు లోటు రాకుండా ఉంటుంది. పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతాయో అలాగే మీ సంసారంలో సిరి సంపదలు పొంగుతాయని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇక రెండవ పని ఏమిటి అంటే ఈరోజు ఆడవారు ఉదయం పూట వంట చేసేటప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా వంట చెయ్యండి. ఆ తర్వాత ఎవరైనా బిచ్చగాళ్ళు కానీ అవిటి వాళ్ళు కానీ తిండి కూడా తినలేని పేదవాళ్లకు కానీ వారు కనపడితే వారికి మీరు వండిన ఆహారాన్ని పెట్టండి. మన చుట్టుపక్కల చాలామంది పేదరికంలో మగ్గుతూ ఉంటారు. వారికి మనం ఏమిచ్చినా వద్దనకుండా తీసుకుంటారు. అలాంటి వారికి ఈరోజు ఒక్క పూట భోజనం ఇవ్వండి. అసలు మా ఇంటి దగ్గర పేదవారే లేరు అనుకునేవారు వీధుల్లో తిరిగే వీధి కుక్కలకి ఆహారాన్ని పెట్టండి. జనవరి 1న ఇలా ఎవరైనా సరే ఒకరి ఆకలి తీర్చినా లేదా మూగజీవాలకి ఆకలి తీరిస్తే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ఈ 2 పనులు చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహిస్తుంది, సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
కాబట్టి అందరూ కూడా జనవరి 1న ఈ 2 పనులు చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా కూడా మీరు ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే 2025వ సంవత్సరం అంతా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి అని పెద్దలు చెబుతున్నారు. ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే స్వీట్స్ తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కలిసి వస్తుంది. అలాగే సంవత్సరం అంతా మధురంగా కూడా ఉంటుంది. కష్టం అనేది రాదు. తీయని శుభవార్తలు వింటారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ముందు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో వారు తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ చిన్నపిల్లలకి పంచిపెట్టేయండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి మీ ఇంటి దగ్గరలో ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టండి. ఇలా జనవరి 1న స్వీట్స్ ఇంటికి తెచ్చిన పిల్లలకు పంచిన సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటు రాదని పండితులు చెబుతున్నారు. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే కళ్ళు ఉప్పు. జనవరి 1న కళ్ళు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా లక్ష్మీదేవి కృప మీ ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు. జనవరి 1న కళ్ళు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకొని మీరు వాడే వంటలో వాడుకుంటే మీకు చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.